This is a private party. This is a private party. No paparazzi. I'd say. Paparazzi, cheering any secret location. Private party, only by invitation. Bar closed, out undani ledu tension. Free liquor, start without limitation. Manam adi kinda mida party. Manam party in the party. Hey hearty, drink a veina toti. Let's go tripping in my Maserati. Hello, how do you do? అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరంగ్ నేను దేశీ పటన్ I am now off duty without identity చేద్దాం ఏదో ఒకటి కొంచెం గీతే దాటి మన పాడి in the party. Hey hardy, drink a veina toti. Let's go tripping in my latest Bugatti. Lazaretto, Tuesday ఎంతో breezyగా ఉంది. Music low, magical trance ఉంది. DJ playlist trendyగా ఉంది. Backstage తీసుకెళ్ళాలనుంది. చాలా హ్యాపీగా ఉంది క్రౌడే ఇవాళ నాకే పిచ్చెక్కించేలా ఇదంతా నీ వల్ల అబ్బాయే ఉంది కోలా ఇంకో షాట్ వేస్తే పోలా తెగిపోయే లోపల తర్వాత ఊలాలా మన ఆడి కింద మీద పాడి మన పాడి in the party. Hey hardy, drink a veina toti. Let's go tripping in this private party. Amazing private party. This is a 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 private party. Amazing private party. This is a 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 private party. Amazing private party. Freedom, రెక్కలవో వచ్చినట్టు చేసావు రచ్చాయి ఫుల్ నైట్ దాచావు బోల్డ్ అంత టాలెంట్ ఓపెన్ అప్ అయ్యావు నో డౌట్ in this private party. ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే పరిచయం లేదని అడిగా ప్రేమంటే కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది, అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే. అడిగితే అదేమిటో అర్థం కాదు, నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. ప్రభాత వేళ శుభ టైం అన్న పార్టీ అవ్వలేదు అసలు నువ్వు మాట్లాడుతావు ఇది అయిపోయాక నీకు బర్త్డే పార్టీ కావాలి మాస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు అప్పుడే అర్థమైంది ఏం చేయరని చెప్పి. ఏ సార్ ఆహా, అరే అందుకని శబ్బ బాబోయ్, ఆకలేస్తే అన్నం తింటాం కదా, అలా కాకుండా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైతే క్రేజీగా అంటే నార్మల్ గా కొన్ని క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఇస్తా, ఓకేనా? సో ఓకే, అచ్చు గెలవలేని కోట ఏంటి? చంద్రగిరి కోట అని చెప్పొద్దు, ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి రాలే, మాటలు కూడా ఉండవు, వర్షం పడుతుంది బయట. శ్రీ సార్ ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు సార్ మీరు? నో, రాంగ్ ఆన్సర్. పోనీ క్వశ్చన్ ఆన్సర్ అన్న చెప్పపోని కాదు కదా, దేవుడు వారు కూడా అస్సలు గెలవలేదు, అది అవ్వదు. అవ్వని పనుల గురించి మనకి ఎందుకు చెప్పు? నో, యా తులసి కోట ఇస్ ద రైట్. దీప్తి గారు, ఓకే సూపర్. దీప్తి గారు, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పుకుంటూ ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు అరికాలు మాత్రం చెప్పొద్దు, నాకు బాగా పనిచేస్తున్నాయి, మీ అందరికి కూడా ఐ హోప్ పనిచేస్తున్నాయి అని చెప్పి. సో బాగా ఆలోచించి చెప్పండి. అందరూ మొక్కుకునే కాళ్ళు ఏంటి? బాగా ఆలోచించి. మేడం గారు మరి మీరు క్రేజీ అంటే ఓవర్ క్రేజీ ఉన్నారు మేడం, ఇంత క్రేజీ యాంకర్ కూడా భరించలేదు దేవుడా. ఎత్తాలి హ్యాండ్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆన్సర్ తెలుసా? తెలుసా నీకు? చెప్పు. ఆహా, తనకి ఆన్సర్ తెలుసా? అంతగాడా నువ్వు గమ్ము ఉండాలి. కాదు, ఓకే ఓకే, ఇస్ ద రైట్ ఆన్సర్. పాపం వాళ్ళ మమ్మీ ఎన్నిసార్లు తిడుతున్నారు. ఒకసారి గట్టిగా అమ్మో, ఈ క్వశ్చన్ అడగకుండా ఉండాల్సింది నేనే. ఏంటి డాక్టరా? ఏంటి లేదు బాగా దేవుడిదే, మీరు డాక్టరా కాదు చెప్పండి సార్. డాక్టర్ అసలు డాక్టర్ వైపు రాను ఇంక నేను, ఎందుకంటే నాకు ఎక్స్పెక్టెడ్ అయిపోద్ది కాబట్టి. ఆన్సర్ ఉంది, బాగా చూస్తే ఆన్సర్ తెలిసిపోద్ది. ఓకే, డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఫేస్ కి మాస్క్ ఎందుకు పెట్టుకుంటాడు? ఏంటి ఇంత చూపించిన తర్వాత కూడా తుమ్ము ఎక్కడ ఉంది ఎక్స్ప్రెషన్ లో? క్లూ ఏరా, అందులో అన్ని క్లూ లేదు బంగారం. సరే, ఈ ఆన్సర్ మీకు ఎవరికి తెలియదు, నేను చెప్పనా? అది ఫేస్ మాస్క్ కాబట్టి ఫేస్ కే పెట్టుకుంటాడు, ఇంకా చేతికి పెట్టుకుంటాడా? గట్టిగా క్లాప్స్ ఎందుకు? సార్ నేను నాకు బండి రాదు సార్, నేను అంత పెట్టాను సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అబ్బా ఎన్ని బొక్కలు పెట్టాడో ఏంటి అంబ్రెల్లా పాపం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే లేడీస్ అందరూ ఒకసారి త్వరగా స్టేజ్ అయినా కూడా ఇలా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. కెమెరామెన్ గారు అలాంటివన్నీ పట్టించకూడదండి మీరు. ఓకే, కొంచెం బ్యాక్ వెళ్ళండి నా మేడం ప్లీజ్. మేడం గారు మీరు చూడాలి. I'm a somebody, yeah. I'm a
వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకు చిండే నాటు పిటే వచ్చిండే వేట కథై వచ్చిండే వేటకొచ్చిండే తరువే దద్దరిల్లి ఉలికి పడే ఊరే ఉరుమి మేళాలతో జనమే ఊగే అదిగో నడిచి వస్తే ఆ స్వాగు దోన నరమే సురుకుమనే సందడిచానా అది 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 గది గది చిన్న కన్న మనసిలాయో అది 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 గది గది షర షర మనసిలాయో వావ్ సూపర్ థ్యాంక్ యూ చెప్తా సార్ గారు ప్లీజ్ లేదు మీరు డాన్స్ చేస్తే చూడాలని ఉంది ప్లీజ్ ఆయనతో పాటు జస్ట్ నిల్చోండి డాన్స్ ఏం వద్దు మాకు జస్ట్ నిల్చోండి సార్ మామ అల్లుడా ఆహా మామూలు లేరు ఇద్దరు కలిసి ఒక చిన్న స్టెప్ ఎద్దురు ఎటు సైడ్ సో చెప్తే నేను అదే కలర్ శారీ వేసుకొచ్చేదాన్నిగా చెప్పొచ్చుగా సార్ మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి జస్ట్ నిల్చోండి వాళ్ళతో పాటు నిల్చోండి చాలు ప్లీజ్ వాళ్ళు వస్తారు మీతో పాటు జాయిన్ అవ్వండి మీరు కూడా ప్లీజ్ ఆల్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్స్ అందరు త్వరగా రెడీ ట్రాక్ ప్లీజ్ What you say, yo? It's gonna rock it, na 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 na. You know that I better than I watch my move. సెంట్లా వస్తాడు రేమో ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో అప్పడం గుండెలు భద్రం రేమో ర్యాంపాక్ రేమో నిద్రను తరిమే డ్రాగన్ రేమో పువ్వులు పేర్చేటి సంగం రేమో రంబల హార్ట్స్ లో రింగ్ జోన్ రేమో రెయిన్బో రేమో అల్జీబ్రా తన దేహం అమీబాల పరిణామం కింగ్ కోబ్రా తన వేగం వీణులకి ఉబలాటం రేమో 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 we are DJ Nero
సింహంలా చుట్టుముట్టి వచ్చే గుమ్మలరుగో స్వెట్ లేదోయ్ నాకు ఫ్యాన్స్ ఉన్నారో మనకు విష్ణు చక్రం వేగమలే ఒళ్ళు తుళ్ళిపోయి స్టెప్ లీవిగో బేబీ కామ్ నువ్వు నాకు టెరీ బేర్ నేను నీకు Wow.
సూపర్ ఒకసారి రోజు మార్నింగ్ జాగింగ్ వెళ్తారా అలా మా ఆవిడ నలంపేస్తుందని అబ్బా ఇది మాత్రం నిజాయితీగా వచ్చిన మాట అని ఫీల్ అవ్వమంటారు అందుకడ రే వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆగరా బాధరా నువ్వు వెంటండి గోతిలో పడొద్దురా రే. వద్దు వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆగరా బాధరా నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కారుదారి కాలి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైరురా జన్మంతా విడుదల లేదురా నీ కొంప చేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, don't marry, be happy, oh, don't marry, hey, be happy, 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 వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాధరా నువ్వు వెళ్ళండి గోరులో పడద్దురా శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు కాలేజీలో వాడు గిరిగుడు మ్యారేజ్ కాకముందు రాకుమారుడు ఇంకా జరిగి జస్ట్ 1 month కాలేదు ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు పక్క చిక్కిపోయి కేసు కాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాదకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుర్తుపట్టి ఏడ్చాడు ముక్కు చీరుకున్నాడు ఒక చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు లేస్తూనే తన అందాన్ని పొగడాలి మరి ఏ పూట కాకుంటే మన ఐ లవ్ యు చెప్పాలి కోరిన తక్షణ తీర్చాలిగా అవరం ప్రతి సామైందిగా కాపురం పెళ్లి క్షమించరాని నేరం Be happy, don't marry, hey, be happy, don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, 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 వద్దురా సోదరా మరి పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళి గోతులో పడుతురా వద్దురా వద్దు అమ్మాయిలు ఉంటే వాళ్ళు జాయిన్ అయితే బాగుంటుంది వంట చూడు దిక్కుతాపుతున్నాడు దిక్కుతాపులోన చూసి గ్లాడ్ అయ్యాడు బోనసీ 1 to 7 6 దాడి వచ్చాడు ఇలాంటి పని అవ్వగానే బడి ఎండ తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీసు బెండ్ చేసి వెళ్ళి మారి అన్నాడు మా అక్కని చక్కగా చూస్తావా బావా ఈ సుక్కని
బోర్డు యమ ఫ్రెష్ పీసు మా బోర్డు చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహం దమ్మడి వైపును చూడవే మేరే హాయ్ ఇందాక వద్దురా సోదరా అంటే ఈయన వద్దురా సోదరా అనగానే ఈయన ఎక్కడ వద్దురా వద్దురా అసలు వద్దుంటే ఎందుకు సార్ ఆనందంగా ఉంది మీకు అండ్ ఇప్పుడు ఈయన చూపులతో ఎంతమంది చూపులతో కూర్చోవు నువ్వు నిజం చెప్పు ఒక ఫోన్ ఉంటుంది కదా బీపీ అయిపోయి ఉన్నప్పుడు
మీ అమ్మగారికి ఫోన్ చేయండి, ఈ అమ్మడే డౌన్ అయిపోయింది. బీపీ లోడ్ ఉన్నప్పుడు మీ అత్తగారికి ఫోన్ చేయండి, ఈ అమ్మడే పెరిగిపోయింది బాబు. ఆహా, అత్తగారికి కదండి, ఆవిడ కొట్టుకు చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నో, అన్నగారి తరపున పెట్టే సవారీ డుముకు డుమా డుమారి జమకు జమా జమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా వచ్చ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడుగమ్మారి సిద్ధందించా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారీ ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే అల్లాదిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా అల్లాడించాడే వరకంట పిల్లాడి బుగ్గ సుమ్లా ఆపిల్ లాంటి దంట దొరకాలే గాని కరికి తింటా చూపుల్లో దాచినాడే ఏదో తూట నన్నిట్ట కాచినాడే ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. పోయినట్టుందిరా సామి నా సామి నిన్ను స్వామి స్వామి అంటంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి మూడి ఎక్కినట్టుందిరా సామి నీ పక్క పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుందిరా సామి నా సామి నా సామి రరా సామి బంగారు సామి మీసల సామి రోషల సామి నా సామి రరా సామి బంగారు సామి మీసల సామి రోషల సామి కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా నా మనసే నీ వెనకే తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది కళ్ళలోన కోపమే నీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రుక్కుతున్న రోషమే నీకు తెలుసు నిన్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సర 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 చిల్లరే గడమే నీకు తెలుసు అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీకి తెలుసు సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే మెత్తాని పత్తి పువ్వుల మరీసుంటోడే నా సామే మేడంని చూసిన వెంటనే ఫస్ట్ టైం మీకు ఏం నచ్చింది మేడంలో? మైక్లో చెప్పాలి సార్. ఆగండి సార్, యా ప్లీజ్. ఏంటి ప్లీజ్? ఫేషియల్ చేసుకోవడం వల్ల వచ్చిన గ్లో కాదు సార్ మేము అడిగేది. మేడం గారిని చూసిన వెంటనే మీకు కళ్ళు నచ్చిందా, స్మైల్ నచ్చిందా, ఏం నచ్చింది అని అడుగుతున్నా. అని బాబాయ్ అయ్యి బాబాయ్ అది నచ్చిందండి. ఓకే, మీరు ముద్దుగా మేడం ఏమని పిలుస్తారు? అమ్ము. ఒకసారి మా కోసం అందరి ముందు ఒకసారి ప్రేమగా అమ్ము అని పిలవరా? అమ్ము
వాళ్ళంతా. ఓకే, ఇప్పుడు దాకా కాన్వర్సేషన్ ఫోన్స్ లో కానీ కలిసినప్పుడు కానీ ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ ఎక్కువ కోపం వస్తుంది? ఎవరికి రాదు. నిజం చెప్పండి సార్. ఇది అబద్ధం సార్, ఇది ప్రామిస్ గా అబద్ధం. అది ఎవరికి కోపం వస్తుంది, ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఎవరికి కోపం రాదు, ఎవరు సారీ. ఇది నిజమా? ఇస్ ఇట్ ట్రూ భవాని? ఇది నిజమా? ఇంత కూల్ గా ఉన్నారంట మీరు. అసలు అసలు ఈయనైతే కళ్ళంతా నాకు ఆయన మీద ఉందన్న. అసలు వద్దునట్టు స్టెప్ వేస్తున్నాడు అసలు. అవునా? అవునా సార్? ఓకే, బావా మావయ్యనా? మావయ్య కూడా స్మార్ట్ గా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడైతే మీ ఇద్దరికి ఎవరికైతే కోపం రాదు. ఒకవేళ ఫ్యూచర్ లో కోపం వస్తే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? మీరు. శివ కాదు శివ, ఇందాక అందుకే పాటలో నీకు జుట్టు ఊడిపోయింది అంటే తప్పులేదు శివ. నాకు నిజంగానే అదే అనిపిస్తుంది శివ, నీకు అసలు జుట్టు ఊడిపోయినా కూడా ప్రాబ్లం రాదేమో. అందగాడా నీకు ఎందుకు అందగాడా అసలు? అసలు అసలు నీకు విగ్ ఎందుకు? నువ్వు విగ్ లేకపోయినా కూడా బాగున్నావు తెలుసా. అందుకే మేడం గారు పడిపోయింటారు నీకు. చూడు ఎంత అందంగా నవ్వుతున్నారా. ఓకే, సో ఇప్పుడు మేడం గారికి మైక్ ఇచ్చేసేయండి. మేడం గారు మీకు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు ఫస్ట్ సార్ని చూడగానే మీకు సార్లో ఏం నచ్చింది ఒకసారి చూసి చెప్పండి, పర్లేదు. సార్ ఆగండి సార్, మీకైతే అన్ని నచ్చింది, మా మేడం నచ్చొద్దా అన్ని? ప్లీజ్ నిజాయితీగా చెప్పాలి, కొంచెం ముందరికి. ప్లీజ్ సార్ని ఫస్ట్ టైం చూసిన వెంటనే మీకు ఏం నచ్చింది సార్లో? అయ్యి బాబాయ్, కేరింగ్ అవి కాదమ్మా, అంటే చూసిన అపీరెన్స్ లో మేడం. కళ్ళు నచ్చిందా? స్మైల్ నచ్చిందా? స్మైల్ నచ్చింది బాగా సార్. ఒకసారి మేడం చూసిన అవ్వండి సార్. బాబాయ్ ఓకే, సో మీరు ఇప్పుడు దాకా కాన్వర్సేషన్ ఐ లవ్ యూ ఎవరు ఎక్కువ సార్లు చెప్పారు? మీరు చెప్పారా, సార్ చెప్పారా? ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదా? అమ్మో, ఇప్పుడు నిజం. ఇది కూడా నిజమేనా కాదా? మేడం మీరు ఎక్కువ సార్లు చెప్పారా, సార్ ఎక్కువ సార్లు చెప్పారా? చెప్పలేదు. సరే సార్, అయితే మేడం ఒకసారి మైక్ ఇవ్వండి. చెప్పలేదు కదా, చెప్పిద్దాం ఇప్పుడు. అందుకే చెప్పారని చెప్పుంటే సార్తో చెప్పించేదాన్ని. ఎవరు ఎక్కువ సార్లు చెప్పారు? మైక్ లో చెప్పండి ఒకసారి. సరే సార్, పట్టుకోండి. అంటే ఇంకా ఎట్లా చేసినా మా అమ్మ గారి కోసం కష్టం ప్రపోజ్ చేయాలి కాబట్టి మా అందరి ముందర కొంచెం డిఫరెంట్ గా మీరు మేడంకి ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? శివ శివ, నువ్వు వెళ్ళేటప్పుడు నాతో పాటు రా శివ, ప్లీజ్. ఒక్కసారి వెళ్ళేటప్పుడు నాతో రావా? అంటే లేదు శివ, నువ్వు మరి అంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం నువ్వే ఫాలో అవుతున్నట్టున్నా, అంటే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అందం అంట. అవునా? ఆయన పసిపిల్లాడు సార్, కసికోనలాగా ఉంటాను. ప్లీజ్ చెప్పండి సార్, మీరైనా మేడంకి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? పెట్టుంటాడే అందాల నీ కంటి కాటితో రాసే ఉంటాడే మనది రాతలని. సూపర్, ఒకసారి నిజంగా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, ఏదైనా ఒక 3 words మేడం కి డెడికేట్ చేయాలంటే 3 మేడం మా సార్ నిజంగా ఎంత క్యూట్ గా చెప్పారు. మీరు దీనికి రిప్లై అన్నా చెప్పాలి ప్లీజ్ మైక్ లో. డిఫరెంట్ గా మీరు కూడా సార్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? డెడికేట్ చేసి డాన్స్ మేడం సాంగ్ మాకు ఏదైనా ఒక సాంగ్ చేసి ఒక చిన్న లైన్ ఏదైనా ఒక లైన్ డాన్సెస్ అంటే మేము పారిపోతామంటారా? తాళాలేసి ఇదిగో చూసారా, ఆయన అందగా రెడీగా ఉన్నారు, తాళాలేసారంట. ఓకే, సో మీరు ఆయన ఇంత క్యూట్ ప్రపోజల్ చేశారు కదా, రిప్లై అన్నా చెప్పండి. ఇది యాక్సెప్టబులా? అబ్బాయి యాక్సెప్టబులా? మా సార్ మీకోసం అని పాట పడితే మేడం ఐ లవ్ యూ. అది మేడం పాప ఆయన చూసి మణి గారు మీరు కొద్దిగా ముందు రండి సార్, మీకు న్యాయం జరగాల్సింది. రచ్చబండకన్నా వెళ్దాం, తప్పలేదు. ప్లీజ్ ఇంకొకటి ఇంకేమైనా కొంచెం మంచిగా సాంగ్ వద్దు మేడం, కొంచెం డిఫరెంట్ గా. అంటే నువ్వే నా గుండెకాయ అట్లాంటివి ఏమైనా చెప్పు. అలాంటి దొండకాయ బెండకాయ నా గుండెకాయ అంట. ఇదేదో ఇన్స్టాగ్రామ్ చూసే నేను కూడా అలా రాసుకున్నా, నెక్స్ట్ టైం మనకి ఫ్యూచర్ లో పనికి వస్తుందని. అలాంటివి ఏదైనా కొంచెం ట్రై చేయండి మేడం ప్లీజ్. ఏదైనా అబ్బాయి ఇది ఒప్పుకోకూడదు, బాయ్స్ సైడ్ ఏంటి అసలు. మళ్ళీ చూసారా డాన్స్ డెడికేట్ మేడం, డాన్స్ ఇప్పుడే చూసాం మేడం. సరే మీరు డిఫరెంట్ గా కింద కూర్చోనన్నా ఐ లవ్ యూ చెప్పండి పోయి, అంతే కదా? అదన్నా ఓకే కదా? ఎందుకు ఎవరికి ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయిందా? ఓకే రెడీ, కమాన్.
అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలబ్బా, నిజంగానే సూపర్. కమాన్, రెడీ రెడీ, కరెక్ట్గా వచ్చింది. ఇదిగో కెమెరామెన్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అసలు మా వాళ్ళు. ప్లీజ్. హార్ట్స్ బిస్కెట్స్ తీసుకొచ్చారా మీరు వెరైటీగా? ఓకే, రెడీ రెడీ, కమాన్, రెడీ. అంతేగా మరి, అందుకే అందగాడని పేరు పెట్టింది. రెడీ రెడీ, 2 minutes అంతే. ఓకే ఓకే, రెడీ రెడీ. మైక్ లో చెప్పండి. రెడీ రెడీ, కరెక్ట్గా వచ్చింది. ఇదిగో కెమెరామెన్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అసలు మా వాళ్ళు. వెరైటీగా? ఓకే, రెడీ రెడీ, కమాన్, రెడీ. అంతేగా మరి, అందుకే అందగాడని పేరు పెట్టింది. రెడీ రెడీ, 2 minutes అంతే. ఓకే ఓకే, రెడీ రెడీ. మైక్ లో చెప్పాలి కొంచెం, సార్ కొంచెం దగ్గరికి వెళ్ళండి. వావ్, సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలబ్బా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ లో మీరిద్దరు ఇంకొక చిన్న సాంగ్ కి కపుల్ డాన్స్ చేస్తే చూడాలని ఇందాక మా మేడం. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం, అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు. చుట్టుకుంటాను సుడిగాలిలా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, హే నిండా నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హై హై. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అండి అవి. వావ్, సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్. కాదు పాపం, ఆయనకు పడే కష్టాలు అవి. సూపర్. సో ఇందాక చెప్పినట్టు కపుల్స్ అందరూ రెడీయా? కపుల్స్ అందరూ ఒకసారి త్వరగా స్టేజ్ దగ్గరికి రావాలండి ప్లీజ్. ఇందాక సోలోగా డాన్సెస్ ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు బాధపడుతుర్రండి అందరూ.
హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిండా పకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంగడికి పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే హే హే లా 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 లా. హే 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 ఓహోయ్ లా 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 లా. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటాయి శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హే సోసి లాలా బాగుందే నీ సహకారం ముద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద హే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే హే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవదాయిల్లే ఏ హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ ఓ వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party it's a family party it's a family party it's a family party ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే మంచి రెసిపీ సార్ హెల్ప్ చేస్తే తప్పులేదు సార్ నేను తింటాను ఉప్మా తయారు చేసే విధానం చెప్పండి ఒకసారి సార్ కోసం అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలబ్బా ప్లీజ్ ముందుగా పొయ్యి వెలిగించాలి తర్వాత బాండి పెట్టి తాలింపు వేసి నూనె వేసి రవ వేసి నీళ్లు పోసి
బాగా కలిపిన తర్వాత ఉప్మా తయారైపోతుంది తినేయడమే. ఉప్పు వేసారా ఇందులోని? టేస్ట్ తగిన టేస్టా రుచికి తగినంత. ఓకే, అయినా కానీ బాగా చెప్పారు. ఒకసారి నిజం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? లేడీస్ ఎవరైనా మంచి కర్రీ చెప్పాలి. రాదా మేడం? ఇప్పుడే కదా వచ్చు. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తారు మీరు కూడా? శివలాగా. శివ ఏడి? అదిగా శివ, నువ్వు చెప్పినట్టు అబద్ధాలు ఎందుకు చెప్తావు? చెప్పండి. పప్పు మామిడికాయ కారం పప్పు అంటారండి మా ఊర్లో. మా ఫస్ట్ అందరూ బాబోయ్ అంటే ఇంట్లో అందరూ ఫస్ట్ పప్పు ఉడకబెడతారండి. అవసరం లేదు, ఫస్ట్ పప్పు ఇస్తారా? నేను చెప్పకూడదురా. ఎవరైనా చెప్పచ్చు. ఇది ఎక్కడ ఉంది? మమ్మీ బాగా వచ్చండి బాబు. నువ్వు పప్పు చెప్తున్నావా? పక్కింట్లో ఉన్న వాళ్ళ కూరలన్నీ చెప్తున్నావా? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? నువ్వు వంట చేసినప్పుడు నువ్వు ఒకటివేగా ఉండాలి. అందరూ బాబోయ్. ఓకే, ఎవరు చెప్తారు? మేడం గారు మీరు చెప్తారా? ఓకే సార్, మీరే చెప్పండి సార్. ఫస్ట్ అందగాడా, నీకు ఇట్లాంటి ఆలోచనలు నీకు ఒక్కటే వస్తా. చెప్పండి. పొయ్యి వెలిగియాలి. వెలిగించిన తర్వాత వాటర్ పోయాలి. పొయ్యి దగ్గర ఎక్కడైనా మిస్టేక్ చెప్తారేమో అని చెప్పి తరువాత అదే వాటర్ పోయా. ఎలా సార్, ఇంకొక ఛాన్స్ ఇస్తా నీకోసం. ఇంకో ఛాన్స్ పో. ఓకే చెప్పు. శివ, నీతో మళ్ళా ఇంకో వంటకం వండిస్తా నేను. ప్లీజ్ చెప్పండి. పొయ్యి వెలిగియాలి, నీళ్లు పోయాలి. నీళ్ళు సర్లేండి పాప, ఆయన నీళ్ళు పోసాక పప్పు వేస్తాడేమో. మీకు ఎందుకండి పాప, ఆయన ఏదో పప్పు చేస్తుంటాడు. చారుగాడు, మీ పప్పు తినేసరికి నేను ముసుదాన్ని అయిపోతానేమో. బయట నుండి తెప్పిస్తానండి కావాలంటే. సార్ చెప్పండి కంటిన్యూ. నీళ్లు పోస్తానండి. నీళ్లు పోసిన తర్వాత ఆగండి పాప, చెప్పనియండి. చెప్పండి. నీళ్ళు పోసిన తర్వాత టమాటా వేస్తానండి. టమాటా వేసిన తర్వాత చింతపండు టమాటా అండి. మా పక్క నుంచి మనం చెప్తున్నాను. చింతపండు కూడా వేస్తాం. ఓకే. ఉప్పు, పసుపు, కారం. చెప్పండి. తాలింపులు, మెంతులు, జీలకర్ర, బెల్లం. మా ఇంట్లో బెల్లం బాగా తింటారు. మళ్ళీ మరగబెడతాం. బాగా మరగబెట్టిన తర్వాత బయటికి తీసి అన్నంలో కలుపుకొని తింటాం. అప్పుడు చాలా బాగుంటది. అయిపోయిందా మొత్తానికి? నా జీవితంలో ఇట్లాంటి పప్పు రెసిపీ ఎప్పుడూ ఇనదేమో కూడా. పప్పు ఏంటది? పప్పు అని కదండి స్టార్ట్ చేశారు. లాస్ట్ చారు అయిందా సార్? కరెక్టే సార్. మీరే అంటే మిస్టేక్ ఏంటి వచ్చాను సార్. అటు పోని అంటే వెళ్ళిపోతాను సార్. సారీ. ఓకే ప్లీజ్. మొత్తానికి అబ్బాయిలు మంచిగా వంటకాలు నేర్చుకుంటున్నారని అర్థమైంది అనమాట. ఇప్పుడు లేడీస్ కన్నా మంచిగా ఒక గుత్తి వంకాయ కర్రీ ఎవరు చెప్తారు? ఓకే, ఇంకొక ఛాన్స్ ఇస్తాం. వన్ మోర్ ఛాన్స్. ముందుగా వంకాయలు కోసి నీళ్ళలో వేసి సాల్ట్. ఓకే, ఇంకొక ఛాన్స్ ఇస్తాం. వన్ మోర్ ఛాన్స్. ముందుగా వంకాయలు కడిగి కోసి నీళ్ళలో వేసి ఉప్పు వేసి పక్కన పెట్టాలి. ఓకే. పొయ్యి వెలిగించి బాణీ పెట్టి కొంచెం నూనె వేసి వంకాయలు ఒక్కసారి మగ్గబెట్టి దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్ని కలిపి ఒక్కసారి మగ్గబెట్టి దాన్ని రుబ్బులలో రుబ్బాలి. కరెక్టే, సూపర్. ఇప్పుడు ఆ రుబ్బిన పిండిని ఆ మగ్గిన వంకాయల్లో వేయాలి. దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని
తర్వాత పైన కొత్తిమీర జల్లుకుని కొమ్మలాడే వంకాయ గుత్తి వంకాయ కర్రీ, వేడి వేడి గుత్తి వంకాయ కూర, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి. సూపర్ అబ్బా, నిజంగా గట్టిగా క్లాప్స్. కానీ నిజంగానే మేడం గారు చెప్తుంటే నాకు ఒక ఆవిడ గుర్తొచ్చారు. ఎవరు తెలుసా? కాదు, చాలా బాగా చెప్పారు ఆవిడ ఫస్ట్ నుంచి లాస్ట్. నేనా? అయ్యో, అసలు అసలు నాకు గుర్తుగా చేయడమే తెలియదు, తినడం ఒకటి తెలుసు. అందగాడ ఎందుకు ఇట్లా నా మీద? బట్ మేడం గారు థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టారండి ప్లీజ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. స్కూల్లో మీరు లాస్ట్ బెంచా? లాస్ట్ బెంచి. ఓకే, ఒకసారి పట్టుకోండి. 25 years. మేడం కొంచెం దగ్గరికి 25 ఇయర్స్ అవుతుందా? ఈ 25 ఇయర్స్ లో మేడం ని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? సుమో. ఏంటి? సుమోనా? అమ్మడు. అమ్మడు నెక్స్ట్ కుమ్ముడా? అంతే అంట. ఓకే, మేడం గారికి మైక్ ఒకసారి. మేడం గారు మీరు సార్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? చంటి. అమ్మో, చంటి అని పిలుస్తారా? అందగాడా, నువ్వు ఆగవ పాప, ఏం చెప్తుంది కదా పాపం, చెప్పలేండి పాపం. ఓకే, మీకు మీ ఇద్దరు ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది మేడం? మేడం గారు రెడీగా మా మమ్మీకి. మా అందులోనా రివర్స్ అయిపోతే డాడీ చెప్పేస్తాడు. మా మమ్మీకి అంట. మీకు ఎక్కువ కోపం, మేడం గారికి కోపం వస్తుందా? బంగారు షాపులు రాదు కాబట్టి దిగమింగు. అంతేనా? సరే సరే, ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? మేడం కోపం వస్తుంది, సారీ ఎవరు చెప్తారు? నేనే చెప్తాను. ఇది నిజమా? మేడం గారు, ఈ పేపర్ నేను లీక్ చేయకపోయినా అందరు లీక్ చేశారు. సారీ పాపం సారీ చెప్తారంట. కోపం ఆడబట్టి సారీ చెప్పండి, ఇదే పద్ధతి. కానీ ఇది అదే పద్ధతి సార్, ఏం చేయలేము. సరే, ఇప్పుడు దాకా మీరు ఇద్దరు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? ఎవరు ఎక్కువ ఐ లవ్ యూ చెప్పారు? లేదా? సరే, ఇప్పుడు చూస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఇప్పుడు చేపిస్తే మీకేమైనా ప్రాబ్లమా? లేదు. అందగడ మీరు ఒకసారి మైక్ తీసుకొని చెప్తారు. ఇప్పుడు ఇటు తిరగండి. మేడం గారికి కింద కూర్చొని మీ భాషలో మీరు ఎలా అయితే ప్రేమగా ముద్దుగా పేరుతో పిలుస్తారు కదా, ఆ పేరుతో ఐ లవ్ యూ చెప్పండి. మీరందరూ ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి ఫస్ట్. రెడీ? అమ్ముడు నా గుండెల్లో దమ్ముడు. అమ్ముడు గుండెల్లో దమ్ముడు. వావ్. హలో, ఐ లవ్ యూ చెప్పమన్నా నేను. కొటేషన్ చెప్పారు, ఆటో వెనుకున్న కొటేషన్. అది తెలంగాణ భాష కాబట్టి అలా చెప్పాం. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పండి మా తెలుగు భాషలో ప్లీజ్. ఒకసారి నేను ప్రేమిస్తున్నానన్నా చెప్పండి. నాదో ఏంటండి? సరే 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 సరే, ఇంకోసారి. లేదు, కమాన్. ఫీల్ అవుతారు. ఏం అల్లుడు గారు ఏం ఫీల్ కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని మంచిగా మీ పాపకు కూడా చెప్తారు అంతే. కమాన్, రెడీ రెడీ. ఐ లవ్ యూ అమ్ముడు. సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అబ్బా. ఒక్క నిమిషం. హలో, అంటే నువ్వు చెప్పావు ఆవిడ ఏం ఫీల్ అవుతున్నారు వద్దా? వినవా? మాకు కావాలండి, ఇది కూడా మా వాళ్ళకి కావాలి వద్దా? మేడం గారు ఏం ఫీల్ అవ్వాలి? మేడం గారు పట్టుకోండి ఒకసారి మైకు. ఇప్పుడు మా సార్ ఇంత మంచిగా మీకు ఐ లవ్ యూ చెప్పారు, అమ్మడు గుండెల్లో ఏందో చెప్పారు. సో దీనికి రిప్లై ఇవ్వండి మంచిగా. యా ప్లీజ్ ప్లీజ్, మంచి రిప్లై కావాలి మాకు. రిప్లై చెప్పండి. రెడీ రెడీ. మేడం అదే కదా పాప, ఆయన ఐ లవ్ యూ చెప్పినప్పుడు రిప్లై చెప్పాలి కదా, చెప్పాలి ప్లీజ్. రెడీ రెడీ రెడీ. అమ్మి తుమాకి బాల బసియా. ఓకే, ఐ లవ్ యూ. వావ్, సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, వాళ్ళు అయిపోయిన వెంటనే వీళ్ళు కూడా. ఓకే ప్లీజ్ ఒకసారి సార్ వచ్చేసి. మామూలుగా లేరుగా. ఒక మగాడు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఒకసారి పట్టుకోండి. హాయ్, మైక్ లో హాయ్ చెప్పండి. అందరికి ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి. ఇటు సైడ్ మన వాళ్ళకి కూడా ఒకసారి గట్టిగా హాయ్. ఓకే సూపర్. మైక్ లో చెప్పండి. మైక్ పట్టుకోండి గట్టిగా. ఓకే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏం కాదండి, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. పాప ఆయన మర్చిపోయింటాడు అంతే. మనం సార్ అట్లాంటి అడగండి సార్. ఆయన చూసాక నాకు మ్యారేజ్ డేట్ అడగాల్సిన అవసరం లేదు అనిపించింది. చెప్పండి సార్, మీకు ఎన్ని ఏళ్ళు పెళ్ళి? మైక్ లో చెప్పాలి. కొంచెం దగ్గర పెట్టుకోండి. 32 ఏళ్ళు. ఈ 32 మీరు మేడం ని ముద్దుగా ఏమని పిలుస్తారు? అయ్యో బాబోయ్, నాకు సిగ్గేస్తుంది ఏంటి వీళ్ళు పిలుచుకుంటూ. ఓకే సార్, మీరు విజయ్ మీ ఇద్దరు
శ్రీ మీకు నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడ ఏ సైడ్ నుంచి అలా కనిపించలేదు. మీకు కోపం వస్తుందా? ఈజ్ ఇట్ ట్రూ భవాని? నిజంగానా? అమ్మ బాబాయ్ ఇది జాగ్రత్తగా ఉండాలి మాస్టర్. ఓకే సారీ ఎవరు చెప్తారు కోపడిన తర్వాత? ఇది నిజమా? నిజమా? సార్ సారీ చెప్తారంట, అది నిజమా అబద్ధమా? సర్లేండి బాబు, మన తెలుగు కూడా చెప్తాడేమో, మీకు ఎందుకండి బాబు. ఓకే సో మేడం గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. మేడం గారు మీరు సార్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? అది చెప్పండి పర్లేదు. ఏంటండి ఇంకొకసారి? ఓకే పొట్టోళ్ళే గెట్టోళ్ళండి బాబు, పొడుగున్న వాళ్ళకన్నా వాళ్ళే గట్టిగా ఉంటారు. ఓకే మీకు సార్ని చూసిన వెంటనే సార్లో మీకు ఏం నచ్చింది చెప్పండి. చెప్పలేదండి, గ్యాప్ ఇవ్వండి కొంచెం. ఓకే మా సార్ని చూసిన వెంటనే మీకు ఏం నచ్చింది సార్లో? మేడం అంత బాగుంటా హెయిర్ స్టైల్ లేదంటారండి మేడం. ఆ హెయిర్ స్టైల్ ఇసలుకి ఎవరికి రాదు. అప్పుడు సార్ మీరు ఎవరు ఏదైనా ఎక్కువ సార్లు ఎవరు ఐ లవ్ యూ చెప్తారు? ఎవరు చెప్పబ్బా ఏంట్రా అందరు ఛాన్స్ అంతే ఈ రోజేనా? ఓకే సరే అయితే ఇందాక సార్తో చెప్పించాం కదా, ఇప్పుడు మీరు మా సార్కి చెప్పండి. ఫస్ట్ మీకు ఏమైనా వర్డ్స్ ప్రేమగా చెప్పాలంటే మీ సార్కి ఏం చెప్తారో మీ వర్డ్లో చెప్పండి. మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు వాళ్ళ కోసం. రెడీ? ఐ లవ్ యూ చెప్పండి సార్కి. అందగాడ ఒక మగాడు కొంచెం అంటే సీరియస్ గ్యాప్ రావడం వల్ల కొంచెం లాగ్ అవుతున్నారు. ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఇస్తారా? ఏమన్నా ఎనీ సజెషన్స్ యూ విల్ గివ్? యూ ఓన్లీ యూ లేదంట మేడం, మీరే చెప్పాలి. ఐ లవ్ యూ చెప్పండి సార్కి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఆ నిక్ నేమ్ కూడా పిలుస్తారు కదా, అది కూడా యాడ్ చేసి చెప్పండి ప్లీజ్. వస్తుందండి ఒకసారి అలాగా రానిచ్చేయండి మరి ప్లీజ్. రెడీ రెడీ మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి వాళ్ళ కోసం. కుమార్ రెడీ? ఐ లవ్ యూ పుట్టైనా. సూపర్. ఒకసారి సార్కి అండి మైక్. సార్ ఐ లవ్ యూ చెప్పారు, మరి ఏంటి రిప్లై ఇస్తావా లేకపోతే ఇంకేమైనా నెక్స్ట్ తీసుకుందామా? మేడమేనా? మైక్లో 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 చెప్పాలి, మైక్లో. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలబ్బా. థ్యాంక్ యూ సో మచ్. రండి అంటే మీరు అలా వెయిట్ చేయరు. కరెక్టేనా? కరెక్ట్ ఆన్సర్. మేడంకి ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. అయిపోయింది. ఎవరి ఫేవరెట్ కలర్ ఎవరికి చెప్తున్నావు అన్నట్టు పెట్టారు. మేడం పింక్ కాదా? మేడం మరి ఓపెన్ ఉన్నారండి బాబు. ఓకే పింకేనా? మాస్టర్ ఆలోచించారు. ఫస్ట్ బ్లాక్ కరెక్టేనా? ఓకే మేడం ఎక్కువ కోపం వస్తే ఏం పని చేస్తుంటారు ఇంట్లో? అరుస్తారు. అరిచిన తర్వాత మేడం గారు అరిచి మేడం గారు ఏడుస్తారా? ఆ తర్వాత మీ దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా ఏడవకి బాబు అన్నట్లు చెప్పండి ఏం చేస్తారు? మీరు ఇంకేటి చేస్తాం మన హౌస్ చేతి ఎంత అలాగ అయిపోయింది, ఏం చేస్తాం ఇంకేం చేస్తాం లేదు. కానీ మీరు ముద్దుగా మేడం ఏమని పిలుస్తారు? అమ్మో బంగారు షాపులు ఎక్కువైపోయినాయండి మీ ఫ్యామిలీలో. నాకు కూడా బంగారం అలా తీసుకొచ్చేవి. ఏం చేస్తాం గారబాగా చేయాలి తప్పదంటారా? ఓకే మీకు మేడం గారిని చూసిన వెంటనే మీకు నచ్చింది ఏంటి? ఏంటి సార్ నవ్వుతారు? చూసి చెప్పండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అయితే మీరు లవ్ మ్యారేజా? అలా స్టోరీ చెప్పమ్మా వాళ్ళకి. అలా చెప్పారా? అంటే ఏంటి లవ్ మ్యారేజ్ కాదు? లవ్ నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. లవ్ కమ్ అరేంజ్డ్ అది ఎలా చెప్పారు? ముందు ప్రేమించాల్సి ఫస్ట్ ప్రేమించాం కదా పెళ్లి చేసుకోవాల్సి శ్రీ చైతన్యలోనే చదివాం. మేము అక్కడ లవ్ స్టోరీ జరిగిందని చెప్పి నేను కహాని చెప్పి నమ్మేశారు వాళ్ళు. అయ్యో పాపం వాళ్ళందరినీ నమ్మించేశారు అలాగా. ఒకసారి మేడం గారికి మైక్ ఇవ్వండి. మేడం గారు మీరు సార్ ముద్దుగా ఏమని పిలుస్తారు? అది ఎంత మాత్రం బంగారు షాప్ అయితే మాత్రం ఇన్ని బంగారులా చెప్పి. ఓకే మీరు కాదు మేడం, మీరే కోప్పడి మీరే ఏడ్చి అంటే ఏంటి కాన్సెప్ట్? అదంతా లేడీస్ కాన్సెప్టా? సీక్రెట్. ఓకే సో మీరు ఇప్పుడు దాకా ఎవరు ఎక్కువసారి ప్రపోజ్ చేస్తారు? మేడం ఎంత కాన్ఫిడెంట్ గా ఇట్టే ఎటు లేదు ఇట్టే అమ్మ. ఇప్పుడు మీరే ప్రపోజ్ చేయాలి అయితే సార్. లేదు గొంతు పోయినా పర్లేదు, మేము రికార్డింగ్ లో యాడ్ చేసుకుంటాం, డబ్బింగ్ లో యాడ్ చేసుకుంటాం. మేము బావా అని పిలిస్తే ఇష్టం నాకు, పిలిపించండి. బావా అంటే ఇష్టం మీకు? మేడం గారు పిలిచారా బావా అని మిమ్మల్ని? ఎందుకు మేడం పాపం ఆయన అంత ముద్దుగా బావా అంటే ఇష్టం మనం పిలవచ్చు కదా. పిలిస్తే బతిమలాడరా?
ఓకే సరే ఇప్పుడు ఒకసారి ఆయనకు నచ్చినట్టు ఐ లవ్ యూ బావా అంట పిలవండి ఒకసారి. నన్ను అడిగారు పాపం ఆయన అప్పుడు పోస్ట్ కూడా పెడుతున్నాడు ఆయన అలా షారుఖ్ ఖాన్ లాగా ఇలా ఇలా పెడుతున్నారు. ప్లీజ్ మీరందరూ ఒకసారి గట్టిగా ఓ వేసుకోవాలి వాళ్ళ కోసం. రెడీ రెడీ చూడండి ఇంతమంది మీరు ఏడు శాతం నాకు అర్థం కావట్లేదు. సరే రెడీ ఒకసారి ప్రపోజ్ చేయండి ప్లీజ్. ఐ లవ్ యూ బావా. నచ్చిందా మీకు ఎవరికైనా? మీకు ఎవరికైనా నచ్చిందా? మీకు లేదు 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 నాట్ యాక్సెప్టబుల్. లాస్ట్ లాస్ట్ ఇంకోసారి ఇంకా కొంచెం ప్రేమగా ఇంకొకసారి ఏదైనా ఒక చిన్న వర్డ్ ఏదో ఒకటి చెప్పండి. కొంచెం ముందరికి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళి మేడం ఒక లేదు లేదు అదే నాట్ యాక్సెప్టబుల్. మామూలుగా మా ఆవిడ అందరూ ఆడుకుంటుంది, అలాంటిది ఇవాళ నేను ఆడుకోవాలని ఫిక్స్ చేయను. సార్ మరీ పాపం అంతసేపు ఆడుకోకూడదు సార్. పాపం ఐ లవ్ యూ యాక్సెప్ట్ చేశారా లేదా చెప్పండి సార్. ఐ లవ్ యూ టు బంగారం. సూపర్ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.
Ready?
नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर
चमचमा चिटता तेरे मुखड़े पे जैसे काला तिल चिचता है तेरे चेहरे पे अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी तू दिन में फिरते हैं मेरे वर्गी और न होनी वैसे और न होनी वर्गी और न होनी तू मुंडा बिल्कुल ऐसी है मैं कभी ना तो सुनी मैं వాళ్ళతో పాటు మీరు కొంచెం జాయిన్ అవుతారు కదా. Ready, come on. గోదావరి పొంగొచ్చింది పొంగులి మురిగింది
आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే
వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. ఏ ఆనందమంటే పైనేదో లేదే, మనలోనే దాగుంది, చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. ఆట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు, సరే అనగా సాగురెందుకు. ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా. ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారేటలా, పలుకే కరువై మోగనోములా. అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుందే. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. Dang 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 dang